కేసీఆర్ దోస్త్ ఆగవ్వ గుర్తుందా? యాదాద్రి జిల్లా తుర్కపల్లి మండలం వాసాలమర్రికి చెందిన ఈమెను అప్పట్లో కేసీఆర్ తన దోస్తుగా చెప్పుకున్నారు. ఎర్రవెల్లి నుంచి యాదాద్రికి రోడ్డు విస్తరణలో భాగంగా నాటి బీఆర్ఎస్ ప్రభుత్వం వాసాలమర్రి గ్రామాన్ని పూర్తిగా నేలమట్టం చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో సీఎం హోదాలో వాసాలమర్రి గ్రామాన్ని దత్తత తీసుకున్న కేసీఆర్ ఇండ్లు కోల్పోయిన అందరికీ ప్రభుత్వ నిధులతో పక్కా భవనాలు, పంచాయతీ ఆఫీసు, స్కూలు, పిహెచ్సి, కమ్యూనిటీ హాళ్లు కట్టిస్తామని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా జూన్ 22, 2021న గ్రామంలో సభ పెట్టి ఊరోళ్ళందరికీ జోర్దార్ దావత్ కూడా ఇచ్చాడు. అప్పుడు కేసీఆర్ ఆగవ్వ పక్కనే కూర్చుని భోజనం చేశారు. కానీ ఆ తర్వాత వాసాలమర్రిని, అక్కడ ఇండ్ల నిర్మాణాన్ని నాటి సర్కారు పట్టించుకోలేదు. నాకు బాగా దోస్తైందేమో ఆకలి ఆగవా, నాకు బాగా దోస్తైందేమో ఆకలి ఆగవా, ఎందుకు నవ్వుతున్నా నా దోస్తు పట్టద్దామే, నాకు బాగా దోస్తైందేమో ఆకలి ఆగవా, ఎందుకు నవ్వుతున్నా నా దోస్తు పట్టద్దామే. తర్వాత లక్ష్మి, నలుగురే నాకు పరిచయం, మీరంతా పరిచయం కాలే. నేను వాళ్ళని పక్క కూర్చోబెట్టుకుని అన్నం తిన్నా. ఆఖరికి నాకు 2 అల్లనేరేడు పండ్లు పెట్టింది. తినమ్మా అని ఆమె కూడా ఇచ్చిన ఆగమ్మకు అల్లనేరేడు పండు. నాకు బాగా దోస్తైందేమో ఆకలి ఆగవా, నాకు బాగా దోస్తైందేమో ఆకలి ఆగవా, ఎందుకు నవ్వుతున్నా నా దోస్తు పట్టద్దామే, నాకు బాగా దోస్తైందేమో ఆకలి ఆగవా, ఎందుకు నవ్వుతున్నా నా దోస్తు పట్టద్దామే. తర్వాత లక్ష్మి, నలుగురే నాకు పరిచయం, మీరంతా పరిచయం కాలే. నేను వాళ్ళని పక్క కూర్చోబెట్టుకుని అన్నం తిన్నా. ఆఖరికి నాకు 2 అల్లనేరేడు పండ్లు పెట్టింది. తినమ్మా అని ఆమె కూడా ఇచ్చిన ఆగమ్మకు అల్లనేరేడు పండు. కాంగ్రెస్ సర్కార్ కొలువు తీరిన తర్వాత వాసాలమర్రిపై స్పెషల్ ఫోకస్ పెట్టింది. ఆగవ్వ సహా గ్రామంలో ఇండ్లు కోల్పోయిన 112 మందికి ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేసింది. చకచకా నిధులు మంజూరు చేయడంతో ఇండ్ల నిర్మాణం పూర్తి కావడంతో వాసాలమర్రికి కొత్త కళ వచ్చింది. కాగా ఇంట్లో నివాసం ఉంటున్న ఆగవ్వను హౌసింగ్ ఎండీ గౌతమ్, యాదాద్రి కలెక్టర్ అనురాగ్ జయంతి సోమవారం పలకరించారు. ఆగవ్వ ఎలా ఉన్నారు, కొత్త ఇల్లు బాగుందా అని పలకరించారు. దీనికి ఆగవ్వ చాలా సంతోషంగా ఉన్నా సారు, సొంత ఇంట ఉండాలన్నది నా కళ, ఆ ప్రభుత్వంలో తీరలే. కాంగ్రెస్ సర్కారు వచ్చాక నా కళ నెరవేరింది, ఇప్పుడు బాగుంది, ఈ ప్రభుత్వానికి కృతజ్ఞతలు అని ఆగవ్వ తెలిపారు. ఊరికొచ్చి కేసీఆర్ ఏమన్నాడు, ఇల్లు కట్టిస్తా అన్నాడు. ఇల్లు కట్టేయాలి, ఇంట్లోకి వద్దొచ్చింది. ఆ వద్దతోటే మా ముసలాయన తగ్గిపోయాడు. ఉన్నాయన్ని కొట్టుకోపోయిన ఇట్లా పోయినాయి సార్ అంటే కట్టిస్తామని కట్టిస్తా అన్నాడు, కట్టియలేదు. ఊరికొచ్చి కేసీఆర్ ఏమన్నాడు, ఇల్లు కట్టిస్తా అన్నాడు. ఇల్లు కట్టేయాలి, ఇంట్లోకి వద్దొచ్చింది. ఆ వద్దతోటే మా ముసలాయన తగ్గిపోయాడు. ఉన్నాయన్ని కొట్టుకోపోయిన ఇట్లా పోయినాయి సార్ అంటే కట్టిస్తామని కట్టిస్తా అన్నాడు, కట్టియలేదు. ఊరికొచ్చి కేసీఆర్ ఏమన్నాడు, ఇల్లు కట్టిస్తా అన్నాడు. ఇల్లు కట్టేయాలి, ఇంట్లోకి వద్దొచ్చింది. ఆ వద్దతోటే మా ముసలాయన తగ్గిపోయాడు. ఉన్నాయన్ని కొట్టుకోపోయిన ఇట్లా పోయినాయి సార్ అంటే కట్టిస్తామని కట్టిస్తా అన్నాడు, కట్టియలేదు. ఊరికొచ్చి కేసీఆర్ అర్హులైన ప్రతి ఒక్కరికి ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేస్తామని హౌసింగ్ కార్పొరేషన్ ఎండీ గౌతమ్ అన్నారు. కలెక్టర్ అనురాగ్ జయంతి, అడిషనల్ కలెక్టర్ ఏ భాస్కర్రావుతో కలిసి సింగన్నగూడెంలో డబుల్ బెడ్రూమ్ ఇండ్లు, భువనగిరి మండలం అనంతారం, తుర్కపల్లి మండలం వాసాలమర్రి, కొండపురంలోని ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాలను పరిశీలించారు. ఈ సందర్భంగా వాసాలమర్రిలో పూరి గుడిసెలో ఉంటున్న వారితో మాట్లాడారు. అదేవిధంగా ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులతో ముచ్చటించారు. అనంతరం హౌసింగ్ డిపార్ట్మెంట్ ఆఫీసర్లతో రివ్యూ నిర్వహించారు. మంజూరైన ఇండ్లు, పురోగతిలో ఉన్న వివరాలను అడిగి తెలుసుకున్నారు. గ్రౌండింగ్ కానీ ఇండ్ల గురించి ఆరా తీశారు. 2వ విడతలో పూరి గుడిసె, రేకుల షెడ్స్లో నివసించే వారిని గుర్తించి వారికి ప్రయారిటీ ఇవ్వాలని ఆదేశించారు. ఆయన వెంట హౌసింగ్ పీడీ అలివేలు, ఎంపీడీఓలు, ఏఈలు ఉన్నారు.